శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక ఆలోచన. పద్యము రాయలేననుచు పాటవమీ విధి నిగ్గుచేయ వా సత్యమును గడించుతరి జాతము సైతము నమ్మలేక ధీహృద్యము గుర్తు చేయగను కృత్యములన్నీయునొక్కసారి జావేద్యమటంచు మానసిక వీక్షణతోడుగా సిద్ధి పల్కెడిన్. మిత్రులారా, ఈ పద్యము రాస్తున్నాను కనుక అప్పుడప్పుడు ఆలోచనలు రావడానికి ఇబ్బందులు పడతాం. ఆలోచన సక్రమంగా రానప్పుడు పద్యం రాయడంలో కొంచెం సమయం పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో నాకు వచ్చిన ఆలోచన ఇది. పద్యము రాయలేనందు పాటవ మీ విధిని గదియ్య. నేను రోజు పద్యాలు రాస్తున్నాను, కానీ ఈరోజు ఎందుకో రాయలేకపోతున్నాను అని చెప్పి ఆలోచిస్తుంటే నాలో ఉన్న నైపుణ్యం నన్ను నిగదీసి అడిగింది. వా అంటే నోరు, సజ్జము నుగ్గడించు సరి. నోరేం చెప్తుందంటే సజ్జము వెంటనే అప్పటికప్పుడు ఏం పని చేయలేకపోతున్నావేమిటి అని అడుగుతుంది. జాతము సైతము నమ్మలేక. జాతము అంటే పుట్టుకలో ఆలోచనలో ఎందుకు పుట్టడం లేదు అని చెప్పేసి ఆ నమ్మలేక ధీ ధీ అంటే బుద్ధి. అప్పుడు బుద్ధి కూడా ఏమడుగుతుంది, హృద్యము గుర్తు చేయగను. చాలా ఆనందంగా గుర్తు చేస్తుంది, నేను రాస్తావయ్యా నువ్వు రాయి అని చెప్పి. అప్పుడు కృత్యములన్నీ ఒక్కసారి, మిగతా పనులన్నీ ఒక్కసారి జా జా అంటే గెలుపు. అప్పుడు గెలుపు కోసరంగా ఈ కృత్యములన్నీ ఒక్కసారి కృత్యమంగా గుర్తు చేస్తే అప్పుడు ఈ గెలుపు ఏమంటుందంటే, గెలుపు వేద్యమటంతో నీకు ఇప్పుడు అర్జెంటుగా నీకు గెలుపు కావాలి అని చెప్పి మానసిక విచక్షణతోడుగా, మనసులో ఉన్న ఆలోచనతోడుగా సిద్ధి అంటే ప్రయోజనం. ఇలా ప్రయోజనం జరుగుతుంది కనుక నువ్వు పద్యం రాయాల్సిందేనని చెప్పి సిద్ధి కూడా చెబుతుంది. ఇది ఆలోచన. ఈ ఆలోచనతో పద్యం రాశాను. మిత్రుడు చదివి నన్ను ఆశీర్వదిస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.